తెలుగోళ్ళు. అయితే నేను మినిస్టర్ గారితో చెప్పాను. ఇది డిఎం గారు అందరూ ఇలా ఒకసారి ఒకసారి సార్ ఇటు పోజ్ ఇట్లా సార్ బస్ స్టాండ్లో చాలా బాధ్యత గారు ఒకసారి చేయొచ్చు. మూసిపెట్టు బెంగళూరు బస్సుని జెండా ఊపి మంత్రి గారు చెప్పినట్టుగా ప్రారంభించడం జరుగుతుంది. వర్ధిల్లాలి పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి పార్టీ నాయకత్వం. ఈరోజు నూజివీడు నుండి బెంగళూరు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం 2 డీలక్స్ సర్వీసులు ప్రారంభించినందుకు, సూపర్ డీలక్స్ సర్వీసులు ప్రారంభించినందుకు నేను ఆర్టీసీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. మరి నూజివీడు అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో, అంతేకాకుండా ఇక్కడున్న విద్యా సంస్థల మూలంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రజలు కొంతమంది ఏంటంటే కొన్ని సర్వీసులు పెంచితే బాగుంటుంది, ఇక్కడి నుంచి మచిలీపట్నం కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ మామిడి, తర్వాత మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలు కూడా ఎక్కువ కాబట్టి, హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి వీటిని మార్కెట్ చేయడం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి మార్కెట్ చేసుకునే అవకాశం కోసం బస్ సర్వీసులు పెంచమని తీసుకుంటున్నాను. తప్పకుండా యాజమాన్యంతో చర్చించి సాధ్యమైనంత వరకు కొత్త సర్వీసులను ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు 2 సర్వీసులు ప్రారంభించారు. హైదరాబాద్ కూడా బాగా డిమాండ్ ఉందని చెప్పేసి చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక స్లీపర్ సర్వీస్ కావాలని, లేకపోతే పగలపూట హైదరాబాద్ సర్వీస్ కావాలని, అదేవిధంగా వైజాగ్, శ్రీకాకుళం, ఎందుకంటే శ్రీకాకుళం ప్రాంతీయులు రాష్ట్రం అంతా కూడా వివిధ ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న విషయం అని తెలిసి సెటిల్ విషయం. సో కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ఇంకా సర్వీసులు పెంచడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యాలు, డిపోలో ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాల కోసం ఏమేమి కావాలో వాటిని డిపో మేనేజర్తో చర్చించి కావాల్సినవి చేస్తామని చెప్పేసుకుని నేను హైదరాబాద్ కూడా సర్వీస్ తప్పకుండా ఇప్పుడు కావాలని డిమాండ్ అయితే ఉంది. మార్కెట్ సర్వే చేసి నిజంగా సర్వీసులు కావాల్సి వస్తే తప్పకుండా ఆ సర్వీసులు ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ ఆర్టీసీని ప్రైవేటు బస్సులతో పోటీగా ఈ సర్వీసుల్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి మరి రీజనబుల్గా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి నేను కార్మికులతో కలిసి పనిచేస్తానని చెప్పేసి